ఓకే. శ్రీ గురుభ్యో నమః. మనము ప్రతి మంగళవారం కూడా చదువుకుంటున్నటువంటి అఫారిజమ్స్‌లో ఈరోజు 42nd అఫారిజం మనం చదువుకుంటున్నాము. అందులో చెప్తుందనమాట. అంటే మనకి 2 డిసిమిలర్ డిసీజెస్ ఉన్నప్పుడు ఏ విధంగా అంటే మనం 41, 40, 39లో చదువుకున్నాం గదా! అది ఏ విధంగా ఉంటుందనేది ఇక్కడ చూద్దాం. ఆహ్, సో, నేచర్ హర్సెల్ఫ్ పర్మిట్స్ యాస్ హాస్ బీన్ స్టేటెడ్ ఇంతకుముందు చెప్పినట్లుగా ఇన్ సమ్ కేసెస్ ద సైమల్టేనియస్ అక్కరెన్స్ ఆఫ్ 2 ఇండీడ్ ఆఫ్ 3 నేచురల్ డిసీజెస్ ఇన్ వన్ అండ్ ద సేమ్ బాడీ అంటే ప్రకృతిలో ఉన్నటువంటి మనకి ఒకటి 2 లేదా 3 కూడా ఉండొచ్చు డిసీజెస్ అన్నట్టుగా చెప్తున్నాననమాట. అంటే సైమల్టేనియస్‌గా ఇది ఎందుకొచ్చింది అనంటే ఒకదానొకటి ఏమంటారు కాంప్లికేట్ అయితున్నటువంటి డిసీజెస్ అనమాట ఇవి. అంటే ఒకదాన్ని సప్రెస్ చేస్తే ఇంకోటి, ఇంకో దాన్ని సప్రెస్ చేస్తే ఇంకోటి అన్నట్టుగా వస్తున్నాయి. దిస్ కాంప్లికేషన్ హౌవెవర్ ఇట్ మస్ట్ బి రిమార్క్డ్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ ద కేస్ ఆఫ్ 2 డిస్సిమిలర్ డిసీజెస్. అంటే డిస్సిమిలర్ డిసీజెస్‌లోనే అయితాయి అని చెప్తున్నారనమాట. అదే సిమిలర్ డిసీజెస్‌లో కొద్దో గొప్పో తగ్గే అవకాశాలు తర్వాతకి లేదంటే ఈవెన్ నేచురల్‌గా కూడా తగ్గిపోతాయి సిమిలర్ డిసీజెస్ అయితే. 2 డిస్సిమిలర్ డిసీజెస్ అయితే ఏమని చెప్తున్నారనమాట. దిస్ కాంప్లికేషన్ హౌవెవర్ ఇట్ మస్ట్ బి రిమార్క్డ్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ ద కేస్ ఆఫ్ 2 డిస్సిమిలర్ డిసీజెస్ విచ్ అకార్డింగ్ టు ద ఎటర్నల్ లాస్ ఆఫ్ నేచర్ డు నాట్ రిమూవ్, డు నాట్ అనిహిలేట్ అండ్ కెనాట్ క్యూర్ వన్ అనదర్. బట్ యాజ్ ఇట్ సీమ్స్ బోత్ ఆర్ ఆల్ ద 3 రిమైన్ యాజ్ ఇట్ వర్ సెపరేట్ ఇన్ ద ఆర్గానిజం. మనకి ఇంతకుముందు అన్నట్టుగానే శరీరంలో తన భాగాలను ఎంచుకొని కూర్చుంటుంది అని చెప్పుకున్నాం గదా! అంటే ఎందుకు? అంటే 2 డిసిమిలర్ డిసీజెస్ గాని, 3 గాని సప్రెస్ అయితున్నప్పుడు ఒకదాన్నొకటి అంటే 2 వచ్చినప్పుడు నువ్వు ఈ రాజ్యం తీసుకో, నేను ఈ రాజ్యం తీసుకో అన్నట్టుగా చెప్తూ వస్తున్నాయన్నమాట ఇక్కడ. అంటే అవి వాటి యొక్క స్థానాలను రెక్టిఫై చేసుకుంటాయి అన్నట్టుగా చెప్తున్నారు. బట్ యాజ్ ఇట్ సీమ్స్ బోత్ ఆర్ ఆల్ ద 3 రిమైన్ యాజ్ ఇట్ వర్ సెపరేట్ ఇన్ ద ఆర్గానిజం అండ్ ఈచ్ టేక్ పొసెషన్ ఆఫ్ ద పార్ట్స్ అండ్ సిస్టమ్స్ పెక్యులర్లీ అప్రోప్రియేట్ టు ఇట్. వాటి రాజ్యాంగాలు అంటే దాని యొక్క హాబిటాట్ ప్రకారం అది ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటది. అది చూస్ చేసుకుంటది అని చెప్తున్నారు. విచ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ద వాంట్ ఆఫ్ రిసెంబ్లెన్స్ ఆఫ్ దీస్ మాలడీస్ టు ఈచ్ అదర్ కెన్ వెరీ వెల్ హ్యాపెన్ వితౌట్ ఆహ్, డిస్ ఆహ్, డిస్పారేజ్‌మెంట్ టు ద యూనిటీ ఆఫ్ లైఫ్. అట్లా అని ఇది మొత్తం 2 గొడవ పడుతూ ఉండవు. దేనికి దానికి సెపరేట్‌గా ఉంటాయి. అట్లా లైఫ్ కంటిన్యూ కూడా అవుతుంది అని చెప్తున్నారనమాట. అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇబ్బంది అంటే దాని సఫరింగ్ దానికుంటది. ఆ ఇబ్బంది లేకుండా వెంటనే చనిపోవడం అట్లాంటిది జరగకుండా కాంప్లికేటెడ్ కాకుండా ఉంటాయి. అట్లే లైఫ్ కూడా కంటిన్యూ చేయొచ్చు అన్నట్టుగా చెప్తున్నారనమాట. ఇదే మనకు మాస్టర్ గారు తెలుగులో చెప్తున్నారు. 2 విజాతీయములైన వ్యాధులను దేహములో ఉండుట సాధ్యమగుట ప్రకృతి లక్షణము అని చెప్తున్నారు. అంటే 2 లేదా 3 ఉండొచ్చు శరీరంలో అన్నట్టు చెప్తున్నారనమాట. ఆహ్, అందొక వ్యాధి రెండవ దానిని ఉన్మూలనం చేయుట, రద్దు చేయుట, నివారణం చేయుట కానీ సాధ్యము కాదు. అంటే ఇది డిసిమిలర్ డిసీజ్ కదా! సిమిలర్ డిసీజ్ అయితే కొద్దో గొప్పో అది క్యూర్ అవ్వడమో లేదంటే ఏమంటారు పార్షియల్‌గా తగ్గడమో, లేదంటే మనకు ఉపశమనం పొందడమో ఉంటది. కానీ ఇక్కడ అట్లా ఉండదు. రెండవ దానిని ఉన్మూలనము చేయుట కానీ, రద్దు చేయుట కానీ, నివారణం చేయుట కానీ సాధ్యం కాదు. అంటే 2 ఒకదానికొకటి ఆహ్, ద ఈక్వల్ స్ట్రెంత్ ఉన్నటువంటివి. కాబట్టి ఒకదాన్ని ఒక ఒకదా ఒకదానికొకటైతే ప్రకృతిలో సాధ్యం కాదు. మనం ఇంటర్‌వ్యూన్ చేస్తే కొద్దో గొప్పో చేయగలం అన్నట్టుగా చెప్తున్నారనమాట ఇక్కడ ఇది. ఇది మనకి 42nd అఫర్జంలో క్లియర్‌గా చెప్పారు. దీని యొక్క ఎగ్జాంపుల్స్ ఇంకా 43లో క్లియర్‌గా ఇస్తారు. చూద్దాం ఇప్పుడు. ఒకసారి ఇది ఇప్పుడు చంద్రమోహన్ ఒక చిన్న రీక్యాప్ చేసి మళ్ళీ సెషన్ కంటిన్యూ చేస్తాను. శుభోదయం అందరికీ. వాసుదేవ్ మాస్టర్ గారు. శుభోదయం. నమస్కారం. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి
कृष्णमाचार्यमावाहयामि स्थापयामि पूजयामि అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం జీవుల సేవను కావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. శుభోదయం, నమస్కారం అందరికి. మనం లాస్ట్ టైము డిస్సిమిలర్ డిసీజెస్ అనేవి అలోపతి మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్లో ఎట్లా ఉంటుంది అనే పాయింట్ మనం చెప్పుకున్నాం కదా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దాని కొంచెం ఫర్దర్గా ఇంకొంచెం చెప్తున్నారు మాస్టర్ గారు. ఇక్కడ నేచర్ ఏం చేస్తుంది, ఇక్కడ టూ డిసిమిలర్ డిసీజ్ ఉన్నప్పుడు ఒకదానికొకటి క్యూర్ చేసుకోదు. అదే సిమిలర్ డిసీజ్ ఉంటే క్యూర్ చేసుకుంది, ఆ డిసిమిలర్ డిసీజ్ అంటే మాత్రం క్యూర్ చేసుకోదు. లేదా ఒకదాని ఇంకోటి ఆక్రమించుకోదు. అవి రెండు కలిపి అవి ఏ సామ్రాజ్యం ఆ సామ్రాజ్యం తీసుకోవచ్చు. అంటే ఒక డిసీజ్ ఒక పార్ట్, ఇంకో డిసీజ్ ఇంకో పార్ట్ని తీసుకోవచ్చు. లేదా రెండు కలిపి ఒక కాంప్లెక్స్ థర్డ్ డిసీజ్గా ఏర్పడవచ్చు. ఇది మనకు అపార్థంలో చెప్పింది. ఇప్పుడు ఒక మెంటల్ టెన్షన్స్ బాగా ఎక్కువై ఒక ఆయన పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు అనుకో, అప్పుడు ఏం చేయాలా? వైద్యం అనేది ఎందుకు జరుగుతుందో తెలుసుకొని దానికి సరైన విధానంలో దానికి ఏం చేయాలని ఆలోచించుకొని దాన్ని సెట్ చేసుకోవాలి. అదే ఒక మోడర్న్ మెడిసిన్ దగ్గరికి వెళ్ళింది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? సరే ఇప్పుడైతే ఈ నిద్రపోవడానికి మందులు ఇస్తున్నాడు, పడుకో అని చెప్పేసి నిద్ర ఉంచుతారు. అయిన తర్వాత అంటే ఎక్కడైతే అబ్నార్మల్ ఉందో అది నార్మల్ అయిందా? కాలేదు. ఆ డిసీజ్ అట్లే ఉండిపోయింది. ఎక్కడ అబ్నార్మల్ వల్ల ఇట్లా బిహేవ్ చేస్తున్నాడో అట్లాగే ఉండిపోయింది. ప్లస్ వీళ్ళు ఏం చేస్తున్నారు? యాంటీ డిప్రెషన్స్ అని డిప్రెషన్ సంబంధించిన వేరే మందులు ఇస్తున్నారు. మరి ఎస్పెషల్ మీకు ఇలాంటి ఎగ్జాంపుల్ మీకు సైకియాట్రిక్ కేసెస్లో కనిపిస్తాయి. అయిన తర్వాత కంట్రోల్కి రాను డల్ అయిపోతూ ఉంటాడు, రాను డల్ అయిపోతూ ఉంటాడు. ఈజ్ ఇట్ రైట్ వే ఆఫ్ ట్రీట్మెంట్? డిసిమిలర్ డిసీజెస్ ఆర్టిఫిషియల్గా ఎట్లా ప్రొడ్యూస్ అవుతున్నాయి, నేచర్లో కూడా అట్లాగే ఉన్నాయి. నేచర్లో చాలా ఎగ్జాంపుల్స్ చెప్పారు. అందుకని మనం జాగ్రత్తగా గమనించుకొని ఏది సరైన విధానం, మనం సరైన పద్ధతిలో చేస్తున్నామా లేదా చూసుకొని జాగ్రత్తగా వెళ్ళడం మంచిది. ఎందుకంటే మనం కూడా సరైన పద్ధతిలో వెళ్తేనే కరెక్ట్. సరైన పద్ధతిలో వెళ్ళకపోతే కరెక్ట్ మెడిసిన్స్ కావు, అది గుర్తుంచుకోండి. అందుకని మనం కూడా వైద్యం సిమిలర్ డిసీజెస్తో అంటే సారూప్య ఔషధ విధానంతోనే వైద్యం ఇవ్వడం ఉత్తమం. అర్థమైందా? అంటే మనం కూడా అలోపతి మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్లో హోమియోపతి మందులతో చేయొద్దు. అది ఇక్కడ మనకి ఇవ్వాల్సిన మాస్టర్గా ఇచ్చిన సందేశం. ఓకే, రెండు డిసిమిలర్ డిసీజెస్ ఒక దగ్గర క్యూర్ చేసుకోవు అని మాత్రం ఇవాళ చెప్పడం జరిగింది. చూద్దాం నెక్స్ట్. ఇక్కడ మనం ఎస్పెషల్లీ ఇవాళ ఇప్పుడు బాగా అన్ని ఏరియాలో జలుబులు దగ్గులు ఉన్నాయండి. వస్తున్నాయా రావట్లేదా? ఉన్నాయి సార్. ఫస్ట్ బాగా ఉన్నాయండి. ఏ సిమ్టమ్స్తో వస్తున్నాయండి మీ దగ్గర? ఒక్కొక్కరు చెప్పండి, ఒక్కొక్కరు.
ముందు జలుబు జలుబు స్టార్ట్ దగ్గు. అవుతుంది సార్. ఆ? ముందు జలుబు స్టార్ట్ అవుతుంది సార్. ముందు జలుబు స్టార్ట్ అవుతుంది. ముందు మీ పేరు చెప్పండి సార్, పేరు చెప్పండి. నేను పూర్ణానందం అండి. పూర్ణ సార్ చెప్పండి. ఫస్ట్ జలుబు స్టార్ట్ అయింది. జలుబు ఎట్లా ఉంటుంది? జలుబు స్టార్ట్ అవుతుంది. జలుబు స్టార్ట్ అయ్యి తర్వాత అంటే కొరోజిన్ కట్ట అట్లా ఉండదు. మామూలుగా వాటర్ జలుబే ఉంటుంది ఓకే. సాధారణంగా. తర్వాత అంటే వచ్చిపోవడం కానీ మంట కానీ అలా అర్థం ఉండదు మాస్టర్. ఓకే. ఆ తర్వాత దగ్గు వస్తుంది. దగ్గు వస్తుంది. తర్వాత కొంచెం చలి స్టార్ట్ అయ్యి ఫీవర్ వస్తుందని 2-3 కేసులు నాకు అలాంటివి వచ్చాయి. చలి స్టార్ట్ అయ్యి ఫీవర్ వస్తుంది. ఓకే, మీ సైడ్ ఎట్లా అవుతుంది? ఫీవర్ చలి ఇంచుమించు ఒకసారి వస్తున్నాయి. గొంతు నొప్పి ఏం లేదా? గొంతు నొప్పి కూడా పెద్దగా లేదు. ఓకే, మీకు చూసిన కేసెస్ లో గొంతు నొప్పులు రాలేదు. సరే, ఓకే. నెక్స్ట్ ఇంకెవరైనా మీ సైడ్ ఎలాంటి కేసెస్ చూసారు మీరు? వాయిస్ లో వస్తుంది. పేరు చెప్పండి మా, పేరు చెప్పండి. హలో హలో, నేను చెప్పొచ్చా? మీ పేరు చెప్పండి ఫస్ట్. సుబ్రహ్మణ్యం. సార్ చెప్పండి. జలుబు వస్తుంది సార్. చల్లగాలి వలన బాగా జలుబు వచ్చి ముక్కు కారిపోతా ఉంది. ఫస్ట్ గుడ్. అది నెక్స్ట్ ఇంకా ప్రస్తుతానికి అంతే ఉంది. ఎగోనైట్ 200 ఇచ్చాను, తగ్గిపోయింది. నెక్స్ట్ ఇంకెవరైనా వేరే వాళ్ళు? శివకుమార్ మాట్లాడుతున్నాను సార్. నేను సార్ శివకుమార్ మాట్లాడుతున్నాను సార్. సార్ శివకుమార్ గారు చెప్పండి. సార్ ఇప్పుడు మాకు యాక్చువల్ జనరల్గా ఇక్కడ కోల్డ్ సైడ్ 2 టైప్స్ ఆఫ్ వస్తున్నాయి సార్. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు పురాణ గారు చెప్పినట్టు ప్రొఫ్యూజ్, అదే ఇప్పుడు నాజల్ డిశ్చార్జ్, యాక్చువల్ వాటరీ డిశ్చార్జ్ ఉంటుంది. అదొక రకం వస్తుంది సార్. అది లేకుండా ఓన్లీ థ్రోట్ పెయిన్, థ్రోట్ బర్నింగ్ ఉంటున్నాయి సార్. ఓన్లీ అదే ఉంటున్నాయి. ఆ మెయిన్ సిమ్టమ్ అయితే థ్రోట్ బర్నింగ్, థ్రోట్ పెయిన్, కొన్ని రకాలు వస్తున్నాయి సార్. ముక్కు బిగ్గర లేవా సార్? ముక్కు బిగ్గర కొంచెం అంటే లెఫ్ట్ రైట్ ఒకసారి వస్తున్నాయి సార్. బట్ అది కూడా సెపరేట్ గా ఉంటున్నాయి. ఓకే, ఏ డ్రగ్స్ వస్తున్నాయి మీకు? డ్రగ్స్ సార్. డ్రగ్స్ ఒకసారి అంటే మనం డల్కమారా వేస్తున్నాం కొన్నిసార్లు, తర్వాత కొంచెంసార్లు మ్యాంగనా వేస్తున్నాము, కొన్నిసార్లు ఇప్పుడు ఈ సపోర్టింగ్ లో కొన్ని ఫేవర్ ఉంటే జెల్సీ మేము కూడా ఇస్తున్నాము. తర్వాత చిన్నార్సు, నేట్రమార్సు ఇస్తున్నాం సార్. సందర్భాన్ని బట్టి నేట్రమార్సు నిన్న ఒక కేసు వచ్చింది సాయం, అంటే వాళ్ళకి రాత్రి 11 ఆ టైంలో నుండి ఇప్పుడు నాజలు అంటే గొంతు ప్లమ్, తర్వాత రాట్లింగ్ ఉండేసి, తర్వాత కొంచెం ఫస్ట్ ఉంటుంది. రాత్రి 2 గంటలకు అలాగే నిద్రపడుతుంది. అంతవరకు కూర్చొని దగ్గుతున్నారు, దాహం ఉంటుంది. ఆ కండిషన్ ఇచ్చాను సార్. నాట్రమ్ ఆర్ సిమ్టమ్స్ ఏమున్నాయి అందులో? అది డౌట్. నేట్రమార్స్ కాదు సార్, యాంటీమార్స్. ఓకే. సరే, ఇంకా సార్ నమస్తే అండి. పేరు చెప్పండి. మీ పేరు? అనిల్ బాబు సార్. అనిల్ బాబు సార్. సార్ చెప్పండి. సరే, ఎక్కువగా ఫస్ట్ రావటంతోనే కొద్దిగా చల్లగాలికి వెళ్ళినా కూడా విపరీతమైన దగ్గు వస్తుంది సార్. కళ్ళే బాగా పడుతుంది ఎక్కువ మందికి వచ్చిన వాళ్ళకి. దాంతో పాటు ఫీవర్ వస్తే ఫీవర్ కి మన మంది ఫీవర్ తగ్గుతుంది, కానీ ఈ దగ్గు పొడి దగ్గు సార్. బాగా కొంతమందికి అయితే ఎక్కువ మందికి కళ్ళు కూడా రావట్లా, నిరంతరం దగ్గు ఉంటుంది. ఏమిచ్చారు? అది ఎక్కువ ఈ ఫస్ట్ వచ్చే వాళ్ళు ఈ కళ్ళు బాగా వస్తుంది, దగ్గు బాగా వస్తున్నప్పుడు ఈ యాంటీటాక్సిస్ తగ్గిపోతుంది సార్. కానీ వాళ్ళు బయటికి వస్తే మటుకి యాంటీటాక్సిస్ సార్. ఇది పిల్లి కూతులు వస్తున్నాయి సార్, బాగా పిల్లి కూతులు వస్తున్నాయి. నాలుగు కొద్దిగా వైట్ వస్తుంది ఎక్కువ మందికి. పిల్లి కూతులు బాగా వస్తున్నాయి. యాంటీటాక్సిస్ వేస్తే తగ్గుతుంది, ఫీవర్ కూడా తగ్గుతుంది. కానీ వాళ్ళకు ఏ మాత్రం చల్లగాలికి బయటకు వచ్చారంటే ఇంకా పొడి దగ్గు స్టార్ట్ అయితే 2-3 రోజులు తగ్గట్లేదు సార్. పొడి దగ్గే వస్తుంది, నిరంతరం వస్తుంది. అది దగ్గి గొంతులో కొద్దిగా లైట్ గా చెమ్మలాగా బ్లడ్ కూడా వస్తుంది, అంత వస్తుంది ఎక్కువ మందికి. అంటే మీ యాంటీబయాటిక్స్ తగ్గిన తర్వాత బ్లడ్ వస్తుందా? వాళ్ళకి తగ్గుతుంది సార్. ఈ పొడి దగ్గు వస్తుంది వాళ్ళకి 2-3 రోజులు వాళ్ళు అలాగే. మనం వెంటనే మందు మార్చడం దేనికని చెప్పేసి మనం జస్టిసే గానీ ఈ పొడి దగ్గుకి ఏమన్నా కొరాలియం గానీ అట్లా ఇచ్చినప్పుడు స్పాంజీ
3x కానీ అట్లా ఇచ్చాక కొంతమంది తగ్గుతుంది, ఎక్కువ మందికి 3-4 రోజులు తగ్గుతున్న వాళ్ళకి అట్లా వస్తుంది సార్ గొంతులో. ఓకే, నెక్స్ట్ ఇంకెవరైనా? ఇటువంటి పొడి దగ్గర టైంలో ప్రైన్ 6 బాగా పనిచేస్తుంది అంటారు. లాస్ట్ లో అన్ని తగ్గిన తర్వాత పొడి దగ్గర తగ్గకపోతే ప్రయాణ 6 ఒకటి రిలీఫ్ భావిస్తుంది. నెక్స్ట్ ఇంకెవరైనా? దగ్గు ఉంటుంది. నమస్కారం సార్. గురుగారు. చల్లగాలికి పోతే జలుబు ఉంటుంది సార్. అది ముక్కు కారట్లేదు. సార్ వేరే వాళ్ళకి లోపల అవకాశం ఇద్దాం సార్. ఒకసారి మాట్లాడిన వాళ్ళు ఇంకోసారి వద్దు. మొత్తం అందరు అయిన తర్వాత మాట్లాడుతారు కానీ. నెక్స్ట్ ఇంకా కొత్త సార్, వాసుదేవ్ సార్. వాసుదేవ్ అండి, చెప్పండి. ఇప్పుడు ఆల్రెడీ వేరే ఊరు వెళ్ళారు వాళ్ళు. వేరే పేరు ఊరు పేరు వెళ్తే అక్కడ పేరు నా సార్ పేరు సురేష్ అండి. సురేష్ సురేష్. నేను టెక్కల్ నుంచి మాట్లాడుతున్నాను అండి. ఓకే అండి. శ్రీకాకుళం జిల్లా టెక్కల్ నుంచి. చెప్పండి. సార్, ఇప్పుడు వేరే ఊరు వెళ్ళారు. అక్కడ వాటర్ మారడం వల్ల వాళ్ళకి విపరీతంగా జలుబు చేసింది, చల్లటి గాలి వల్ల. వాళ్ళకి ఏంటంటే ముక్కు నుంచి కంటిన్యూగా వాటరీగా నీరు కారుతుంది. తర్వాత వాళ్ళకి నాకు ఫోన్ చేసి ఇలాగ జలుబు ఎక్కువగా ఉంది, వాటర్ కారుతుంది, కంట్లో కూడా నీరు కారుతుంది అని చెప్పారు. అయితే ఎల్ఎస్ఎఫ్ 30 వేయమని చెప్పాను. చెప్పిన తర్వాత వాళ్ళకి అక్కడ వాళ్ళు మెడిసిన్ దొరకలేదు అనేసి వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు, మా ఇంటి దగ్గరకు వచ్చారు. వస్తే వాళ్ళకి ఇప్పుడు అడిగాను, మరి మెడిసిన్ వేయలేదు కదా, ఇప్పుడు ఎలాగ ఉన్నాయి అనేసి. అయితే జలుబు ఎక్కువగా ఉంది, దగ్గు ఎక్కువగా ఉంది, కానీ ఆ కంట్లో నీరు కారట్లేదు. ఈ కఫం ఏమొచ్చి పచ్చగా వస్తుంది, దగ్గు ఎక్కువగా ఉంది, కంట్లಲ್ಲಿ నీరు కారట్లేదు, కానీ దగ్గుతుంటే మాత్రం కంట్లో నీరు కొద్దిగా వస్తుంది అని చెప్తున్నారు. అదే మరి వాళ్ళకి చెప్పిన ఇప్పుడు కంట్లో నీరు రావట్లేదు, మరి వాళ్ళకి ఇంకా ఇవ్వలేదు సార్. ఇంకా వాళ్ళు కలుస్తారు. అదే అది వాళ్ళకి. ఓకే సార్, ఓకే. అంతేనా? ఇంకెవరైనా పాత వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా సార్? ఒక్క డౌట్ ఉంది సార్. చెప్పండి. చల్లగాలికి పోతే విపరీతమైన చల్లగాలిలో బండి మీద ప్రయాణం చేశారు. దాంతో ఏమైందంటే బాగా జలుబు ముక్కులోనే ఉంటుంది, బయటికి రావట్లేదు. అది అలాంటిది ఏం లేదు. కేసును అబ్జర్వ్ చేస్తే సైకోటిక్ మెంటాలిటీ కనిపిస్తుంది. ఏం మంది ఇవ్వాలి నాకు తెలియదు. సరే, ఓకే. ఇంకా మేము చెప్తాం, వినండి. అదే సరే, ఒక్కొక్క కేసుని లాస్ట్లో మీకు డౌట్స్ అనేది లాస్ట్లో అడుగుతాం. ముందు నేను ప్రజెంటేషన్ అడిగాను, అంటే మీ దగ్గర ఏం కేసులు ఎట్లా వస్తున్నాయని కోసం అడిగాను. దాన్ని బట్టి మేము మెల్లమెల్ల సాల్వ్ చేస్తాం. ఓకే ఏం సార్? సరే, ఇప్పుడు వింటర్లో వచ్చే కోల్డ్స్ ఇంతకుముందు సుబ్రహ్మణ్యం సార్ చెప్పినట్టు ఎట్లా ఉంటాయి వింటర్ కోల్డ్స్ వేరు. వింటర్ కోల్డ్స్లో ఎక్కువ మటుకు మీకు వచ్చే డ్రగ్స్ లాస్ట్ టైం ఏం చెప్పాను మీకు? లాస్ట్ టైం మూడు కేసెస్ చెప్పాను, మూడు డ్రగ్స్ చెప్పాను. ఏవేవి? ఎకనేట్, ఇంకా హెపార్ సల్ఫ్ నక్స్వామిక, ఇంకా కార్బోవేజ్ మాస్టర్ గారు. ఈ 4 చెప్పాను మీకు, అవునా? అవునండి. నెక్స్ట్ ఫర్దర్గా ఇవాళ చెప్పుకుందాం. ఓకే, సరే. జనరల్గా వింటర్ కోల్డ్స్ వేరు, రెయినీ కోల్డ్స్ వేరు, గుర్తుపెట్టుకోండి. వింటర్ కోల్డ్స్లో ఎక్కువ మటుకు మనకి ఇప్పుడు వీళ్ళందరూ చెప్పిన సిమ్టమ్స్ ఉంటాయి. ఎక్కువ మటుకు జలుబు వాటరీగా ఉంటుంది, స్టఫింగ్ ఆఫ్ ది నోస్, ముక్కు బిగ్గరగా ఉంటుంది, లేకపోతే ముక్కు బిగ్గరతో పాటు ఇంకేముంటుంది, గొంతు నొప్పి రావచ్చు. ఎక్కువ డిశ్చార్జెస్ ఉండవు. ఇవి వింటర్ కోల్డ్స్లో మీకు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్స్. తలనొప్పి ఎక్కువ ఉంటుంది, జలుబు వల్ల తలనొప్పి, జలుబు వల్ల దగ్గు, చల్లగాలి వల్ల దగ్గు, ఇవి ఉంటాయి. అదే రెయినీ కోల్డ్స్కి వచ్చేసరికి రెయినీలో కూడా జలుబు ఎక్కువగా ఉంటుంది, తెమడ దగ్గు ఎక్కువగా ఉంటుంది, ముక్కు బిగ్గర తక్కువగా ఉంటుంది. అయిన తర్వాత న్యూమోనియాలు, సైనసైటిస్లు కూడా రావచ్చు, అది తర్వాత చెప్పుకుంటాం. అయితే వింటర్ కోల్డ్స్కి రెయినీ కోల్డ్స్కి డిఫరెన్స్ ఏంటి ముఖ్యంగా అంటే ముక్కు బిగ్గర.
మీకు రెయినీ కోల్స్లో ఎక్కువ మటుకు ముక్కు బిగ్గర ఉండదు, వింటర్ కోల్స్లో ముక్కు బిగ్గర ఎక్కువ ఉంటుంది. కారణం ఏంటి చెప్పండి? ఏంటి కారణం మెయిన్గా? వై నేచర్ ఈజ్ యాక్టింగ్ లైక్ వై? సార్ చెప్పండి. అన్వాంటెడ్ ఎయిర్ అనేది బాడీ లోపల పోకూడదని ముక్కు బిగదీస్తుంది సార్. ఓకే, ఓకే, గుడ్, బాగుంది. అదే అంటే లంగ్స్ దెబ్బతింటాయి ఇలా తేమ ఆ, వాతావరణం వెళ్తాయని వింటర్ కోల్డ్, సైన్ అన్నమాట. గుడ్. వింటర్ రెయినీ కోల్డ్ లో కోల్డ్ ఆక్సిజన్ తక్కువగా ఉంటుందండి. వింటర్ కోల్డ్ లో ఆక్సిజన్ తక్కువ ఉంటుంది, ప్లస్ డాంప్నెస్ వలన లంగ్ లోకి డైరెక్ట్ గా కానీ వెళ్ళేటట్లయితే లంగ్ ఇమీడియట్ గా డ్యామేజ్ అవుతుంది. దాన్ని అవాయిడ్ చేయడానికి ముక్కు క్లోజ్ అయిపోతుంటుంది. సో టు ప్రొటెక్ట్ ద లంగ్స్, బాడీ వాంట్స్ టు ప్రొటెక్ట్ ద లంగ్స్, బాడీ క్లోజింగ్ ద డోర్స్ కదా. అది సరే, అందరూ అదే చెప్పారు, బాగుంది. అయితే వింటర్ కోల్స్లో మీకు డ్రైగా ఉంటుంది ఎయిర్ కనుక ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది, అందుకని నోర్స్ బ్లాక్ అవుతుంది. డ్యాంప్లో తేమ ఎక్కువగా ఉంటుంది కనుక అది ఎక్కువగా డైరెక్ట్గా లోపలికి అంత ఫాస్ట్గా పోవడానికి ఉండదు, అందుకని ఎక్కువ స్టఫింగ్ ఆఫ్ ది నోస్ ఎక్కువ ఉండదు. అందుకని ఎక్కువ మటుకు ఆ సిమ్టమ్ ఉండదు. సరే, ఓకే. మనం మొన్న ఇది చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ ఇంపార్టెంట్ డ్రగ్ ఇంకోటి ఇవాళ చెప్పుకుంటాం. సరే, హెపార్ సల్ఫ్ కూడా చెప్పుకున్నామండి, ఎక్కువనే చెప్పుకున్నాం. ఓకే, అనదర్ ఇంపార్టెంట్ డ్రగ్. మీరు జలుబు దగ్గులు చెప్పేటప్పుడు నక్స్వామిక అని చెప్పి కాస్టికం కూడా ఉందని చెప్పినారు సార్. చెప్తాను సార్, ఇవాళ కాస్టింగ్ కూడా చెప్తాను. ఓకే, అందుకే ఓకే సరే. ఇంకో పేషెంట్ వచ్చాడు, డెవలప్ సెవెరల్ డేస్ ఆఫ్టర్ ఎక్స్పోజర్. చలిగాలికి తిరిగినాడు, తర్వాత 3-4 డేస్ తర్వాత 5 డేస్ తర్వాత మెల్లమెల్లగా జలుబు స్టార్ట్ అయింది. కోల్డ్స్ అండ్ ఫీవర్స్ ఆఫ్ మైల్డ్ వింటర్. ఇప్పుడు ఉండే వింటర్స్ మైల్డ్ వింటర్స్ యాక్చువల్గా. అంటే ఇప్పుడు మామూలు చలికాలం ఎక్కువ ఉందనుకోండి, ఇంకా కొంచెం తక్కువగా ఉన్నప్పుడు వచ్చే వింటర్స్లో, చలి ఇంత ఎక్కువగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం తక్కువగా ఉన్నప్పుడు వింటర్లో అయితే స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ ది వింటర్లో ఈ డ్రగ్ సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయని చెప్తున్నాడు. ఎకోనెట్ అండ్ బెల్డోనా ఆర్ ది వైలెంట్ వింటర్స్ విత్ గ్రేట్ కోల్డ్ విండ్స్. కోల్డ్ విండ్స్ విపరీతంగా చలికాలం భయంకరంగా ఉన్నప్పుడు వచ్చే రెమెడీస్లోనేమో ఎకోనెట్, బెల్డోనా వస్తుంది. ఇప్పుడు మాత్రం మనకు చలి ఎక్కువగా ఉంది, చాలా ఎక్కువగా ఉంది మా సైడ్ తెలంగాణలో. మరి మీ సైడ్ ఎట్లా ఉందో తెలియదు, ఇక్కడ చాలా విపరీతంగా ఉంది. ఇలాంటి వెదర్ కాకుండా మైల్డ్ వింటర్స్ ఉన్నప్పుడు ఆ డ్రగ్ వస్తుంది అని చెప్తున్నాడు. అది కూడా సెవరల్ డేస్ ఆఫ్టర్ ఎక్స్పోజర్. అనగానే మీకు కొన్ని డ్రగ్స్ గుర్తు రావాలి. ఏ డ్రగ్స్ గుర్తు రావాలి చెప్పండి? ప్రయోనియా. ఇంకా మ్యాంగనం కాదే, సెవరల్ డేస్ ఎక్స్పోజర్ అయిన తర్వాత స్లోగా వచ్చే డిసీజ్లో మనకు గుర్తు రావాల్సిన రెమెడీస్ బ్రయోనియా ఒకటి. ఇంకా జెల్సేమియం చెప్పలేదు, మర్చిపోయారా? జెల్సేమియం కూడా స్లోగా వస్తుంది which is important in the mild winters. మరి ఇంత చలి ఎక్కువగా ఉన్నప్పుడు కాకుండా మామూలు చలి ఉన్నప్పుడు వచ్చే రెమెడీస్లో ఇది జెల్సేమియం బాగా పనిచేస్తుంది. సెవరల్ డేస్ ఆఫ్టర్ ఎక్స్పోజర్ అండ్ ఎకోనెటివ్ ఇట్ కమ్స్ ఇన్ ఫ్యూ అవర్స్. బెల్డోనా సడన్లీ కదా, ఫ్యూ మినిట్స్లో వస్తుంది. నెక్స్ట్ జెల్సేమియం సోర్ థ్రోట్, డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్ ఫ్రమ్ వీక్నెస్ ఆఫ్ మజిల్స్ ఆఫ్ డిక్యులిటేషన్. ఇక్కడ మజిల్స్ అన్ని బిగ్గరగా అయి మింగడానికి ఇబ్బందిగా ఉంటుంది. బిగ్గర ఎందుకు అవుతున్నాయంటే వీక్నెస్ వల్ల, అంత నీరసం వల్ల వాడు తినలేకపోతున్నాడు. అలాంటి వాటిలో కూడా మీకు జెల్సేమియం చాలా పనిచేస్తుందండి. వీక్నెస్ ఆఫ్ ది మజిల్స్, మస్కులార్ వీక్నెస్. నెక్స్ట్ షడరింగ్ యాజ్ ఇఫ్ హైస్ రబ్డ్ అప్ ది బ్యాక్. వెన్నులో చలి విపరీతంగా ఉంటుందండి. వెన్ను వెంబడి, వెన్నుపూస వెంబడి విపరీతమైన చలి ఉంటుంది. హాట్ స్కిన్, హై టెంపరేచర్ విత్ కోల్డ్ ఎక్స్ట్రిమిటీస్. తలనేమో విపరీతమైన వేడి ఉంటుంది, అరిచేతుల అరికాలు చల్లగా ఉంటాయి.
వెయిట్ అండ్ టైర్డ్నెస్ ఆఫ్ ది హోల్ బాడీ. ఒళ్ళంతా బరువుగా ఉండి అలసిపోయినట్టు ఉంటుంది. టైర్డ్నెస్ ఆఫ్ ది హోల్ బాడీ, అలసిపోయినట్టు ఉంటుంది చాలా. సోర్ థ్రోట్ కమ్స్ గ్రాడ్యువల్లీ విత్ మస్కులర్ వీక్నెస్, సో ద ఫుడ్ అండ్ డ్రింక్స్ కమ్ బ్యాక్ త్రూ ది నోస్. ఇట్ ఈస్ ద గ్రేట్ రెమెడీ ఫర్ డిప్థెరిక్ పారాలసిస్. అంత వీక్నెస్ అంత అయిపోయిన తర్వాత వచ్చే రెమెడీస్లో, అంత డిప్థెరిక్ పారాలసిస్లో కూడా జెల్సియం ఇస్ ద ర్యాంక్ రెమెడీ. టాక్సిసిటీ పెరిగిన తర్వాత ఎంత నీరసం అంటే ఇట్లా పడిపోతారండి, ఇట్లా అంత వీక్నెస్ వచ్చేస్తుంది. నేను చూసాను ఒక కేసు, డిప్థెరిక్ పారాలసిస్. ఆ కేసులో విపరీతమైన అంటే నేను ట్రీట్ చేయలేకుండా కేసు, నేను చూశాను అది కేసు. అట్లా అనమాట, అంత వీక్నెస్ ఉండే అలాంటి వాటిలో జెల్సియం ఇస్ ద ర్యాంక్ రెమెడీ, గుర్తుంచుకోవాల్సింది. టాక్సిసిటీ వల్ల అంత వీక్నెస్ వస్తుంది. జెల్సియంలో ఫస్ట్ కోల్డ్ ఎక్స్పోజ్ కొన్ని రోజుల తర్వాత ఫస్ట్ జలుబు స్టార్ట్ అవుతుంది, తర్వాత చలి స్టార్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, చలి స్టార్ట్ అయిన తర్వాత విపరీతమైన నీరసంతో పాటు తలదిమ్మడంతో పాటు తల వేడి, అరిచేలు అరికాలు చల్లగా ఉంటాయి, వెన్నువెంబడి చలి ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మింగడానికి ఇబ్బంది, ఎందుకు? నొప్పి వల్ల కాదు, వీక్నెస్ వల్ల. అంత నీరసం ఉంటుంది, విపరీతమైన నీరసం అండి. ఫస్ట్ స్టేజ్ కాకుండా సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్లో విపరీతమైన నీరసం ఉంటుంది, కదలబుద్ధి కాదు, కదిలితే పై చక్కెర చూడిపోతారు. ఇలాంటి కేసెస్లో మీకు ప్రాణాలు కాపాడేది జెల్సియం, గుర్తుంచుకోండి. వేరే ఏ రెమెడీ కాదండి. జెల్సియం ఇస్ ద ఎక్సలెంట్ మెడిసిన్ ఇన్ ద వింటర్స్, ఆల్సో ఇన్ ద హాట్ వెదర్ ఆల్సో కూడా ఇది ఉంటుంది. వామ్, మాయిస్ట్, రిలాక్సింగ్ వెదర్లో కూడా జెల్సియం వస్తాయి, గుర్తుపెట్టుకోండి. నాట్ ఓన్లీ వింటర్, హాట్ వెదర్లో కూడా జెల్సియం బాగా పనిచేస్తుంది. ఎస్పెషల్లీ మాయిస్ట్ వెదర్, హాట్ వెదర్ అంటే ఇది చెన్నైలో కానీ విశాఖపట్నంలో కానీ ఎండాకాలం ఉండే ఉక్కపోతతో పాటు ఉండే జలుబులు అనమాట. అది ఇంకొన్ని పాయింట్స్ ఉంటే యాడ్ చేస్తాను జెల్సియంకి. అర్థమైందండి? జెల్సియం ఇవ్వగలుగుతారా మీరు స్టార్టింగ్లో వాళ్ళు? జెల్సియం ఈజ్ ఎక్సలెంట్ రెమెడీ. సరే, నెక్స్ట్ రెమెడీ విల్ గో ఫర్ ది. సరే, కొన్ని టిప్స్ చెప్పిన తర్వాత మీకు మళ్ళీ ఇంకో ట్రిక్ చెప్తా. కొన్ని టిప్స్ చెప్తాను, సింపుల్ టిప్స్ చెప్తాను కదా, అది చెప్తాను. ఫస్ట్ జెల్సియం 3 Ds ఉంటాయి. ఒక పాయింట్, ఇంకొన్ని పాయింట్స్ మర్చిపోయి చెప్తాను. 3 Ds ఉంటాయి: డల్నెస్, డిజ్జినెస్ అండ్ డ్రౌజినెస్. డిజ్జినెస్, డల్గా ఉంటారు, మత్తుగా నిద్రపోతూ ఉంటారు జెల్సియం వాళ్ళు. అది ఇంకా డ్రౌజీ, డల్గా నీరసంగా ఉండి డ్రౌజీగా ఉంటారు. డిజ్జినెస్, పై చక్కెర వచ్చినట్టు ఉంటుంది. థర్స్ట్లెస్నెస్ అనే పాయింట్ ఉంటుందండి వింటర్ కోర్సులో. మీకు వింటర్ జెల్సియం కోర్సులో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే థర్స్ట్లెస్నెస్, విపరీతమైన దాహం అస్సలు ఉండదు. నెక్స్ట్ హెవీ లిమ్స్, కాళ్ళు చేతులు విపరీతమైన బరువుగా ఉండి లాగుతున్నట్లు ఉంటాయి. కాళ్ళు చేతులు లాగుతున్నట్టు ఒకడే లాగుతుంటాయి. నెక్స్ట్ కాజ్ ఇస్ ద డాంప్నెస్ అండ్ ఫియర్, ఫ్రైట్, ఎక్సైటింగ్ అండ్ డిప్రెసింగ్ న్యూస్. ఫియర్, భయం, ఫ్రైట్, భీతి, ఎక్సైటింగ్ న్యూస్, డిప్రెసింగ్ న్యూస్, వాటి వల్ల, సన్ వల్ల, ఎండ వల్ల, డాంప్ వెదర్ దీని వల్ల వస్తాయి. నెక్స్ట్ థర్స్ట్లెస్నెస్, లిమ్స్ హెవీ, కాళ్ళు మాత్రం విపరీతంగా లాగుతుంటాయండి, బరువుగా ఉండి లాగుతూనే ఉంటాయి. అలాంటి వాటిలో జెల్సియం చాలా పనిచేస్తుందండి, గుర్తుంచుకోండి. జెల్సియం క్లాసికల్ సిమ్టమ్స్ ఇవి. అవి వచ్చినప్పుడు మీరు వేశారనుకోండి, వెంటనే తగ్గలేదని టెన్షన్ వాళ్ళని అవసరం లేదు, మీకు సెట్ అయిపోతుంది. ఓకే, కొన్ని టిప్స్ చెప్తాను, వినండి. అబార్షన్ ఆఫ్టర్ కోల్డ్, విపరీతమైన జలుబు అయిన తర్వాత అబార్షన్ అయింది అనుకోండి, డల్కమర బాగా పనిచేస్తుందంట అబార్షన్లోకి. హోమియోపతి ఈజ్ ఏ మెరాకిల్, గుర్తుంచుకోండి. అంటే నా కేసెస్ కాదు ఇవి,
నెక్స్ట్ స్ట్రెస్, బ్యాక్ ఫ్రమ్ కోల్డ్. చల్లదనం వల్ల నడు నొప్పి వస్తే ఏ రెమెడీస్ గుర్తొస్తాయి మీకు? చెప్పండి. చల్లదనం వల్ల బ్యాక్ ఏక్ వస్తే ఏ రెమెడీస్ గుర్తొస్తాయి? సీనియర్స్ చెప్పండి. నడు నొప్పి, ఫస్ట్ రోజు గుర్తు రావాల్సింది రుస్టాక్స్. రుస్టాక్స్ తర్వాత నక్స్వామిక. చంద్రకాంత్ గుడ్. నక్స్వామికలో కూడా చల్లదనం వల్ల వచ్చే బ్యాక్ పెయిన్ లో భాగం వస్తుంది. చల్లదనం వల్ల వాళ్ళకి డైజెషన్ ఉండదండి. చలికాలంకి ఎండాకాలంకి డిఫరెన్స్ ఏంటంటే చలికాలంలో ఆకలి మనం తినే అది మనకు మందగిస్తుంది. దానివల్ల మనకు జీర్ణశక్తి సరిగా ఉండక అట్లాగా కూడా అదే తిన్నాం అనుకోండి, అట్లా ఎక్కువ తిన్నాం అనుకోండి, అప్పుడు మీకు ఏమవుతుంది? బ్యాక్ పెయిన్ వస్తుంది, వాతం నొప్పి. వాతం వల్ల వచ్చే బ్యాక్ పెయిన్ నక్స్వామిక. ఇంకొక రెమెడీ ఏంటంటే చల్లదనం వల్ల వచ్చే రెమెడీ యాసిడ్ నైట్రికం అంట. ఇది నేను ఎప్పుడు వాడలేదండి, బట్ చదివి చెప్తున్నాను. యాసిడ్ నైట్రికం, బ్యాక్ ఎక్ ఫ్రమ్ కోల్డ్. నెక్స్ట్ ఇయర్ ఎఫెక్షన్స్ ఫ్రమ్ కోల్డ్. చెవి నొప్పి, చల్లదనానికి చెవి నొప్పి వస్తే ఫస్ట్ గుర్తు రావాల్సిన రెమెడీ ఏ రెమెడీ? మ్యాంగనం, పల్స్టిల్లా, మ్యాంగనం. ఓకే, చెవి నొప్పి. ఎకోనైట్ గుడ్డ, లేక ఎక్సినైట్ తో పాటు ఇంకా చెప్పండి. బెర్క్సాల్ కూడా ఇయర్ ఎఫెక్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎపార్సల్ఫ్ చెవిలో కన్నా కేమిల్లా ఇంకా బాగా పనిచేయచ్చు చెప్పాలంటే కూడా కేమిల్లా. నెక్స్ట్ బట్ కోల్డ్ వల్ల కాదు. ఐ ఎఫెక్షన్ ఆఫ్టర్ కోల్డ్. కంటికి సంబంధించిన బాధలు చల్లదనం వలస్తే ఏ రెమెడీస్ అండి మీకు వస్తారు? అసలు ఏమి నేనే ఎక్కడికి వెళ్ళలేదండి, కానీ సడన్గా కన్ను ఎర్రబడింది అంటారు చలికాలంలో. ఏ రెమెడీస్ గుర్తు రావాలా? రుస్టాక్స్, గుడ్. రుస్టాక్స్. నెక్స్ట్ ఇంకా రుస్టాక్స్. ఎలియం సెపా కాదు, ఎలియం సెపా హార్ట్ పేషెంట్. ఐ ఎఫెక్షన్స్ ఆఫ్టర్ కోల్డ్ ఈస్ ద రూటా. రుస్టాక్స్, రూటా అండ్ కేమిల్లా. నెక్స్ట్ మయాలజీ ఫ్రమ్ కోల్డ్. ఒళ్ళంతా నొప్పులు, ఒళ్ళంతా నలగించినట్టుంది చల్లదనం పోయిన తర్వాత. ఏ రెమెడీస్? రుస్టాక్స్ ఇంకా అల్కమర్ ఆల్సో. అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఫ్రమ్ కోల్డ్ వల్ల అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అంటే ముక్కు బిగ్గర, జలుబు, తుమ్ములు ఇవన్నీ వస్తున్నాయి అనుకోండి, చాలా రెమెడీస్ వస్తాయి. ఓకే, వదిలేయండి. ఇది అండి సిస్టైటిస్ ఫ్రమ్ కోల్డ్. చల్లదనం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తే, వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇటువంటి తేమ వాతావరణంలో లేదా ఇటువంటి చల్లని వాతావరణంలో యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తే డల్కమర్ అండ్ సల్ఫర్. ఇది జస్ట్ ఊరికే మీకు నాకు సరదా కోసం చెప్తున్నాను. ఎందుకంటే కొన్ని అవసరమైనప్పుడు టక్కున కొన్ని పాయింట్స్ గుర్తు రావాల్సి వస్తుంది. ఇప్పుడు కొన్ని కేసెస్ వస్తాయి. సడన్గా అయ్యి రెడ్ అయిందండి, నీరు కారుతోంది, కానీ నొప్పి లేదు, ఇబ్బంది ఏం లేదు అంటారు. అప్పుడు ఏ రెమెడీస్ అని ఇస్తావు? చూసుకొని జాగ్రత్తగా ఇవ్వాలి. అర్థమైందా? రుస్టాక్స్ కానీ, రుస్టాక్స్లో విపరీతమైన పెయిన్ ఉంటుంది, సో రుస్టాక్స్ కాదు. రూటా కావచ్చు, కేమిల్లా కాదు. కేమిల్లా సీవియర్ పెయిన్ ఉంటుంది, అందుకని అట్లా చూసుకోవాలి. సిస్టైటిస్ ఫ్రమ్ కోల్డ్ ఇస్ ద సల్ఫర్ అండ్ అల్కమరా. డైరియా ఫ్రమ్ కోల్డ్, చల్లదనం వల్ల లూజ్ మోషన్స్ అవుతున్నాయంటే ఏది? నక్స్వామిక. ఇదండి మనకి కొన్ని పాయింట్స్. సరే, ఇవి మెల్లమెల్లగా కొన్ని పాయింట్స్ చెప్పుకుంటూ వస్తా. ఫస్ట్
ఎక్స్పోజర్ టు డ్రాట్ ఆఫ్ కోల్డ్ ఎయిర్, కోల్డ్ విండ్స్, సడన్ ఆన్సెట్. ఏది చల్లగాలి పోయినాడు, చల్లని తేమ వాతావరణం పోయినాడు, తప్పుకోకుండా పోయినాడు, లేదా చల్లని తేమ వాతావరణంలో అటు ఇటు తిరిగినాడు, చెప్తే వినలేదు పిల్లోడు, అంతే కదా. వాళ్ళు ఎందుకు పిల్లలు అంటే చెప్తే వినరనుక కదా, అందుకని పిల్లలు. అయిన తర్వాత సడన్గా స్టార్ట్ అయ్యి, సడన్గా జలుబు జ్వరం స్టార్ట్ అయింది, విపరీతంగా జలుబు. అంతవరకు బాగానే యాక్టివ్గా ఉన్నాడు, ఇప్పటిదాకా ఆడుకున్నావు కానీ ఇప్పుడు మాతో ఉన్నాడు. అరే అప్పుడే తీసుకొచ్చారా అంటే ఏంటంటే అంటే జ్వరం వచ్చింది ఎత్తుకొచ్చారు. అంతకుముందు మన ఇంటి దగ్గర ఆడుకున్నాడు పిల్లోడు, ఒక 2 hours మళ్ళీ ఎత్తుకొచ్చారు. ఏంటి అంటే 104 ఫీవర్ సార్ అంట. తీసుకొచ్చారు, చెరువు కట్ట తీసుకుపోయినారు వాళ్ళ బాబాయ్ ఏదో తీసుకొస్తుంటే జ్వరం స్టార్ట్ అయింది. 104 ఇది తీసుకొచ్చారు, ఇంటికి తీసుకొచ్చారు సార్. విపరీతంగా ఒళ్ళు కాలిపోతుంది వాడు. ఏమి ఇవ్వాలా మందు? బెల్డోనా వెళ్ళడం గుడ్. ఎకోనెట్ కాదు, ఎకోనెట్లో అంత వైలెంట్ సిమ్టమ్స్ ఉండవు, సడన్నెస్ ఉంటుంది, వైలెన్స్ ఉండవు. అయిన తర్వాత ఆ రెస్ట్లెస్నెస్, వేడి ఎక్కువ వేడి బెల్డోన్ ఉంటుంది, ఎకనెట్ అంత వేడి ఉండదు, అంత ఫేవర్ ఉండదు, బెల్డోన్ ఎక్కువ ఉంటుంది. వైలెన్స్ సార్, వైలెన్స్ ఆఫ్ ది సిమ్టమ్స్ అంటే ఏ సిమ్టమ్స్ అనే అంత వైలెన్స్ అనేది బెల్డోన్లో ప్రామినెంట్ గా ఉంటుంది. ఓకే సరే, ఓకే క్లియర్. ఫీవర్ కావచ్చు, అది ఏదైనా కావచ్చు. నెక్స్ట్ బెల్డోనా ఇచ్చిన తర్వాత ఒక 1 hourకి మళ్ళీ నార్మల్గా అయిపోయింది, మళ్ళీ యాక్టివ్ ఆడుకున్నాడు. వాళ్ళ అమ్మాయి వచ్చి చెప్తుంది, నీ తనకు వచ్చిన తర్వాత మంది చంగుని ఎగురుకున్నాడని అప్పుడు సంతోషం అనిపించింది. వాళ్ళు టెన్షన్ పెడుతున్నారు, అక్కడికి పోదాం ఇక్కడ పోదామని చెప్తున్నారు. ఇస్ ద ఇంపార్టెంట్ ఇండికేషన్ ఫర్ ది బెల్డోనా. ఆఫ్టర్ ఎక్స్పోజర్ టు కోల్డ్ ఇమ్మీడియట్లీ సడన్ ఆన్సెట్ విల్ కమ్. కంజెస్ట్ అండ్ రెడ్నెస్, కంజెషన్, ముఖం అంతా ఉబ్బరిచ్చినట్టు ఉంటుంది, ఎర్రగా కందగడ్డలా ఉంటుంది ముఖం. నెక్స్ట్ సివియర్ పెయిన్స్ ఉంటాయి. పెయిన్స్ కమ్ సడన్లీ అండ్ అబేట్ సడన్లీ. సడన్గా వస్తాయి, సడన్గా వెళ్ళిపోతాయి పెయిన్స్. ఏ పెయిన్స్ అయినా సరే, తలనొప్పి కానీ ఒళ్ళు నొప్పి కానీ ఏవైనా సరే సడన్గా వస్తాయి, సడన్గా వెళ్ళిపోతాయి. ఇట్ ఇండికేట్ ఎస్పెషల్ ఇన్ ది బిగినింగ్ ఒళ్ళు నొప్పులు, సోర్నెస్, స్వెల్లింగ్, హీట్ ఆఫ్ ది ఇయర్స్. మొత్తం కూడా ఇట్లా వాడు కప్పుకుంటే దుప్పటి మీదకి వెళ్ళి చేతి పెడితే కూడా కాక తగులుతూ ఉంటుంది, అంత వేడిగా ఉంటాడు జ్వరంలో వాడు. జ్వరంలో అంత వేడిగా ఉంటుంది. హీట్, కంజెషన్, రెడ్నెస్, బర్నింగ్. హీట్, రెడ్నెస్ అండ్ బర్నింగ్ అనమాట. హీట్ ఏమో అంత పైనుంచి అంత వేడిగా కాలుతుంటే, రెడ్గా ఉంటుంది, బర్నింగ్ ఉంటుంది. ఈ 3 సిమ్టమ్స్ చాలా ప్రామినెంట్గా ఉంటాయి. నెక్స్ట్ హీట్ ఫ్రమ్ ఎఫెక్టెడ్ ఏరియా. ఏ పార్ట్ ఎఫెక్ట్ ఉంటుందో ఆ పార్ట్ విపరీతమైన వేడి ఉంటుందండి. దట్ ఈస్ ద బెల్డోనా టిపికల్ ఇండికేషన్. పెక్యులర్ పాయింట్స్ గుర్తుంచుకోండి. ఏ పార్ట్ అయితే ఎఫెక్ట్ అయిందో, జలుబు అయింది అనుకో, ముక్కు బాగా వేడిగా ఉంటుంది. బాగా జలుబు అయ్యి వానికి వచ్చే దగ్గి గొంతు నొప్పి వచ్చింది అనుకోండి, గొంతు వేడిగా ఉంటుంది. అయిన తర్వాత కొంచెం బాగా దగ్గొచ్చి దగ్గి తెమ్మడ బాగా వస్తే గొంతు అంతా ఏదంతా పట్టేసింది అనుకోండి, ఇదంతా కూడా వేడిగా ఉంటుంది. న్యూమోనియా అనుకోండి, ఏదో వేడిగా ఉంటుంది. దట్ ఈస్ ద టిపికల్ సిమ్టమ్ ఆఫ్ బెల్డోనా. సడన్గా నిన్న సాయంత్రం చల్లగలిపోయినాడు, రాత్రి జలుబైంది, ఇవాళ మార్నింగ్ చూస్తే న్యూమోనియా సివియర్గా ఉంది. దట్ ఈస్ ద బెల్డోనా. గుర్తుంచుకో, సివియర్ బెల్డోనా. బెల్డోనాలో స్ట్రాంగ్ సిమ్టమ్ ఏంటి అంటే అగ్రవేషన్ ఫ్రమ్ టచ్ అండ్ మోషన్. మామూలుగా మనం కదిలితే ఎక్కువ అవుతాయి బాధలు అనుకుంటే ఏమనుకుంటాం, మనం బ్రవిని అనుకుంటాం, కానీ బెల్డోనాలో చాలా ప్రామినెంట్గా ఉంటాయి. కదిలితే ఫ్రమ్ జార్ అంటాడు. మీకు కెంట్ గారు బెల్డోనా మొత్తం తీసుకుంటే మొత్తంలో అదే ఉంటుంది, జార్ 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 అంటే సడన్గా ఇట్లా కదిలిస్తే జార్ అంటారు. నైట్, అగ్రవేషన్ విత్ నైట్, అన్కవరింగ్ ది హెడ్. తలకి చల్లగాలి తగిలితే ఇబ్బంది ఎక్కువ అవుతుంది. అమ్యులరేషన్ ఫ్రమ్ రెస్ట్, స్టాండింగ్ ఎరెక్ట్ ఇన్ ఏ వామ్ రూమ్. వెచ్చని గదిలో హాయిగా ఉంటుంది. లేకపోతే సిట్టింగ్ ఎరెక్ట్, ఇట్లా డార్గా కూర్చున్న ఎక్కువగా ఉంటుంది. ఆ తల ఏదైనా ఇట్లా అనుకొని పెట్టుకున్నా కూడా హాయిగా ఉంటుంది. అదనమాట వెళ్ళడంలో టిపికల్గా మీకు కనిపించే
బెల్లడోనా. ఇంకొన్ని పాయింట్స్ చెప్తాను బెల్లడోనా. కోల్డ్ జలుబులలో చాలా బాగా పనిచేస్తుందండి బెల్లడోనా. కంజెస్టివ్, రెడ్నెస్ అండ్ హీట్. థ్రాపింగ్, ధనారింపు, తల సుత్తెలతో కొడుతున్నట్టు ఉంటుందండి జలుబు తర్వాత. టచ్ అగ్రవేషన్, ఎయిర్ అగ్రవేషన్, కప్పుకుంటాడు, కప్పుకోకపోతే బాధలు ఎక్కువ అవుతాయి. ఇది బెల్డోన్లో టిపికల్ సిమ్టమ్. డెలీరియం, మగతగా ఉంటుంది, వాడు పలవరిస్తూ ఉంటాడు. టెండెన్సీ టు ఎస్కేప్ అదనమాట. థ్రాబింగ్, సోర్నెస్ అండ్ సెన్సిటివ్నెస్, పచ్చిగా ఉంటుంది ఒళ్ళంతా కూడా. సెన్సిటివ్నెస్, పెయిన్స్ కమ్స్ అండ్ గోస్ సడన్లీ. ఇదనమాట టిపికల్గా బెల్లడోన్లో మనకు కనిపించే పాయింట్స్. ఇంకొన్ని పాయింట్స్ ఏమిటి చెప్తాను. గొంతు నొప్పి వస్తే టాన్సిల్స్ విపరీతమైన ఎర్రగా ఉంటాయి, చాలా రెడ్గా ఉంటాయి, రైట్ సైడ్ ఎక్కువ ఉంటాయి. బెల్డోన్లో రైట్ సైడ్ గొంతు నొప్పి ఎక్కువగా ఉంటుంది. గ్రేట్ డ్రైనెస్, బాగా ఎండిపోతుంది, అసలు మింగలేడండి, అంత రెడ్నెస్ ఉంటుంది వాడికి. బెల్డోన్లో ఉండే రెడ్నెస్ అంత రెడ్నెస్ ఉంటుంది. ఇట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఎంట్రీ పాయింట్ ఫర్ ది బెల్డోనా ఇస్ ద రెడ్నెస్. సెన్సేషన్ ఆఫ్ కన్స్ట్రిక్షన్ అండ్ స్పాస్మోడిక్ సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయి బెల్డోన్లో. స్పాస్మోడిక్ అంటే ఇట్లా మజిల్స్ కన్స్ట్రిక్షన్ ఎక్కువగా ఉంటుంది. ర్యాపిడిటీ, అల్సర్స్ ఫార్మ్ ర్యాపిడ్లీ ఆన్ టాన్సిల్స్. టాన్సిల్స్ చాలా ఒక వారం 10 రోజుల్లో టాన్సిల్స్ ఒక వారం 10 రోజుల్లో వచ్చే అల్సర్స్ 1 డేలోనే అల్సర్స్ ఫామ్ అవుతాయి అనమాట. టాన్సిల్స్ అట్లా ఉంటాయి. నెక్స్ట్, తినలేడు, తాగలేడు, అంత ఎక్కువగా ఉంటుంది టాన్సిల్స్లో కూడా. బెల్డోనాలో రైట్ సైడ్ టాన్సిల్ ఉంటుంది, విపరీతమైన ఎర్రగా ఉంటుంది, బాగా ఇట్లా ఒక కొలిమిలో నిప్పు ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది, అంత ఎర్రగా ఉంటుంది. ర్యాపిడ్లీ సపరేట్, చాలా ర్యాపిడ్గా సపరేట్ అవుతుంది. మాట్లాడినా, నీళ్లు మింగినా ఎక్కువ అవుతుంది, కదిలినా ఎక్కువ అవుతుంది. బెటర్ బై వామ్త్, వెచ్చ వల్ల హాయిగా ఉంటుంది. మళ్ళా జ్వరం కూడా తక్కువ ఉండదు. 104 ఫీవర్, హై పైరెక్సియా అండ్ అవేకెనింగ్ ఫ్రమ్ స్లీప్, క్రాస్ అండ్ ఇరిటబుల్, చిరాకు, విపరీతమైన చిరాకు. ది గ్లాండ్స్ ఆఫ్ ది నెక్ ఎక్స్టర్నల్లీ ఆర్ కామన్లీ ఇన్వాల్వ్డ్ అండ్ ఆర్ టు బి ఫెల్ట్ హార్డ్. గ్లాండ్స్ కూడా గట్టిగా ఉంటాయి, చాలా గట్టిగా ఉంటాయండి. ఇది బెల్డోనా యొక్క సిమ్టమ్స్. ఇప్పుడు డౌట్లు ఏమైనా ఉంటే అడగండి. సార్, గొంతు దగ్గర ఎర్రగా అయిపోద్ది అన్నారు కదా, ఆ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా రెడ్గా అయితే మొత్తం అంతా రెడ్గా ఉంటే ఇవ్వకూడదా బెల్లడోనా? ఇవ్వచ్చు అండి, మిగతా సిమ్టమ్స్ అన్ని సరిపోతే ఇవ్వచ్చు. రైట్ స్టార్ట్ అయ్యి లెఫ్ట్ వెళ్ళినా ఇవ్వచ్చు, రైట్ ఒక్కటే ఉండే ఇవ్వచ్చు, రైట్ వచ్చేసి మొత్తంగా వచ్చినా ఇవ్వచ్చు, రైట్ తగ్గి మళ్ళీ లెఫ్ట్ వచ్చినా ఇవ్వచ్చు. ఓకేనా సార్? ఓకే సార్, ఓకే ఓకే సార్. సరే, నెక్స్ట్ సార్, ఇది ఈ వెదర్ లో యూరిన్ ఇన్ఫెక్షన్ యొక్క లక్షణాలు ఏంటి సార్? ఎలా ఉంటాయి అంటే ఎందువల్ల? చెప్పాను కదా, సిస్టైటిస్ అని. సిస్టైటిస్ లో మీకు చెప్తాను, మళ్ళీ ఆ టాపిక్ తీసుకుంటాను. సరే సార్, థ్యాంక్ యూ. సిస్టైటిస్ లో మాత్రం మీకు డల్కమర్ అండ్ సల్ఫర్ ఈ రెండు బాగా పనిచేస్తాయి. చలికాలంలో వచ్చే యూరిన్ ఇన్ఫెక్షన్స్ లో మీకు తేమ వాతావరణం వల్ల ఎక్కువగా ఇండికేషన్స్ రావచ్చు. బట్ సమ్మర్లో వచ్చేంత సివియర్గా ఉండవు చలికాలంలో వచ్చే యూరిన్ ఇన్ఫెక్షన్స్. ఓకేనా సార్? డల్కమర్ 30 పెట్టండి, 30తో స్టార్ట్ చేయడం పెట్టండి. డల్కమర్ 200 అండి సిస్టైటిస్ అయితే, ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ ఈ సందర్భంలో బెల్డోనా ఏది ఇందులో 200 అండి, 200 అండి, 30 వద్దు, 200 అండి. నెక్స్ట్, అనదర్ ఇంపార్టెంట్ రెమెడీ విచ్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ది, ఇంతకుముందు అన్నారు కదా మా సార్ వాళ్ళు, చలికాలంలో చాలా ఇంపార్టెంట్ రెమెడీ అంటే ఏది ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు మన సుబ్రహ్మణ్యం సార్. ఏంటంటే, ఒక ఆయన చల్లగాలికి వెళ్ళాడండి బైక్ మీద, వెంటనే జలుబైంది. ఇంతేనా సార్ మీరు అడిగింది సుబ్రహ్మణ్యం సార్?
అవును సార్. అప్పుడు ఏ మందు ఇవ్వాలి? అవును. అదే ముక్కుగా ఏం కారట్లా. ముక్కు కారట్లేదు, చలేం లేదు. లోపల మాత్రం ఉంది, అంతేనా? అంతే అంతే. ఏమి ఇస్తాం చెప్పండి ఎవరైనా? స్పాట్ లో అయితే కాస్టికం వచ్చు సార్. సార్. కాస్టికం. కాస్టికం మర్చిపోద్దు. ఎకనైట్ తర్వాత ఏ పవర్ కోల్డ్ డ్రైవిన్స్ లో ఎకనైట్ తర్వాత అంత ఇంపార్టెంట్ రెమెడీ కాస్టికం. చలికాలంలో మీకు వండర్స్ చూపిస్తుందండి కాస్టికం. కాస్టికం బాగా బాగా చదవాలి, కానీ ఇప్పుడు చెప్తాను. కాస్టికం ఎక్సలెంట్ రెమెడీ. కాస్టికం కోల్డ్ డ్రైవిన్స్లో, కోల్డ్ డ్యాంపేజర్లో కాదు. ఓకే, నెక్స్ట్ కాస్టికంలో మీకు ఏముంటుంది? సిమ్టమ్స్ ఎక్కువ మటుకు డ్రైనెస్ అండ్ రానెస్ అండ్ హోర్స్నెస్. కొంతంతా ఎండిపోయినట్టు ఉంటుంది, పచ్చిగా ఉంటుంది, బొంగూరుగా ఉంటుంది. బొంగూరు గొంతు కాస్టికం, గుర్తుంచుకోండి. మొన్న జలగాలికి పోయినానండి, వెంటనే గొంతు నొప్పి లైట్గా వచ్చేసి వెంటనే బొంగూరు ఉందని తగ్గట్లేదంటే కాస్టికం, గుర్తుంచుకోండి. కాఫ్ హార్డ్ ర్యాక్స్ ద ఓల్ చెస్ట్. దగ్గి మొత్తం చెస్ట్ అంతా కూడా పట్టేసినట్టుండి, మొత్తం ఓల్ బాడీ విల్ రాక్. ఏమి ఇస్తాం అప్పుడు? నీళ్ళు తాగితే హై, నీళ్ళు ఇవ్వాలి. కాస్టికం వాడనుకోండి మీరు, నీళ్ళు ఇస్తే హాయిగా ఉంటుంది వాడికి. కొన్ని చల్లనీళ్ళు, గోరెచ్చ నీళ్ళు ఇచ్చారనుకోండి, వెంటనే కొంచెం రిలీఫ్ ఉంటుంది. చల్ల నీళ్ళు కాకుండా గోరెచ్చ నీళ్ళు. యాక్చువల్గా ఎండాకాలంలో అయితే బెటర్ బై కోల్డ్ వాటర్ అంటారు కెంట్ గారు, కానీ మామూలు ఇచ్చే కొంచెం రిలీఫ్ ఉంటుంది. ఓకే, ఈచ్ స్పాజమ్, ఈచ్ కాఫ్ ఎస్కేప్ ఆఫ్ యూరిన్. దగ్గినప్పుడల్లా యూరిన్ పడతా ఉంటుంది. ఎక్కువ దగ్గి పడడం అనేది కామన్ సిమ్టమ్, యాక్చువల్గా లేడీస్లో కామన్ సిమ్టమ్. కానీ కొంచెం ఇట్లా దగ్గినా కూడా వెంటనే యూరిన్ పడిపోతుందంటే ఇట్ ఈస్ ద కాస్టికం అండ్ పల్స్టిల్లా, గుర్తుంచుకో. డ్రిబ్లింగ్ ఆఫ్ యూరిన్, ఈవెన్ లైట్ కాఫ్, కాస్టికం అండ్ పల్స్టిల్లా. ఆబ్లిగ్డ్ టు స్వాలో ద స్పుటమ్ రైజ్డ్, ఇనేబుల్ టు ఎక్స్పెక్ట్ రేట్. తెమ్మడు అసలు బయటికే రాదండి వీళ్ళకు. ఇంతకుముందు సార్ చెప్పారు కదా, సార్ బయటికి ఏం రావట్లేదు అంటారండి, అది కాస్టికం. సుబ్రహ్మణ్యం సార్ వచ్చిందా పాయింట్? అవును సార్. పొటెన్సీ ఏది ఇవ్వాలి సార్ ఇప్పుడు? చెప్తాను ఒకటి అయిపోయి. ఇనేబుల్ టు ఎక్స్పెక్ట్ రేట్. పార్ట్స్ ఆఫ్ కాస్టికం లోకల్ పెరాలసిస్. లోకల్ పెరాలసిస్ అంటే ఏంటంటే, ఇప్పుడు చల్లగాలి తేలింది చెప్పాలంటే చేసుకోండి ప్లీజ్. ఇప్పుడు వాళ్ళ అన్నయ్య ఉన్నాడు చూడండి, పెట్టుకోమన్నాను నేను. సార్ కోస్ట్ ఉన్న వాళ్ళు కొంచెం చూసుకోండి అట్లాగే. క్లియర్. సరే, పార్ట్స్ ఆఫ్ ది లోకల్ పారాలసిస్. ఇప్పుడు చల్లగాలికి వెళ్ళాడు అనుకోండి, బస్లో వెళ్ళంగానే వాళ్ళకి నెక్స్ట్ డేనే ఫేషియల్ పాలసీ అంటే ఇట్లా వెళ్ళిపోతుంది, కన్ను అన్నీ అట్లా వెళ్ళిపోతూ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ ఫేషియల్ పారాలసిస్. కాస్టికమ్ ఈస్ ద ర్యాంక్ రెమెడీ. ఇప్పుడున్న కాజేషన్లో ఏది చల్లగాలి తగిలిన తర్వాత ఫేషియల్ పాలసీ వచ్చింది అంటే, ఇలా బస్సులో వెళ్తున్నాడు, లేకపోతే కారులో విండో కొంచెం తెరిచున్నాడు, జలుబైంది, ఆ పార్ట్ మొత్తం పెరాలసిస్ వచ్చిందంటే కాస్టికం విల్ డూ వండర్స్, గుర్తుంచుకోండి. ఆ కాజేషన్లో చల్లగాలి, డ్రై వెదర్. ఇప్పుడున్న చలికాలంలో మీకు ఎవరైనా వచ్చేసి, సార్ బస్సులో వెళ్తున్నా అండి, కారులో వెళ్తున్నా అండి, విండో కొంచెం ఓపెన్ చేసి వెంటనే జలుబైంది అండి, గొంతు నొప్పి వచ్చిందండి, బైక్ మీద వెళ్ళానండి, చల్లగాలికి కొంచెమే అండి, వెళ్ళిన తర్వాత వెంటనే ఇది అయిందంటే, ఫస్ట్ మీకు మైండ్లో రావాల్సిన రెమెడీ ఎక్వనైట్ అండ్ కాస్టికం. ఎక్వనైట్ అండ్ సడన్ డెస్ ఉంటేనే ఎక్వనైట్, లేదంటే కాస్టికం. ఈ రెండు రెమెడీస్ మర్చిపోదు. దీని తర్వాత వచ్చే రెమెడీస్ డల్కమరా, రస్ట్రాక్స్, ఇవన్నీ కూడా తర్వాత. అట్లా, ఓకేనండి. ఈ ఆట గుర్తు మర్చిపోవద్దు. 6 నుంచి స్టార్ట్ చేయాలి సార్, అప్పుడు 30 లేదు 30 వేయండి, 30 కానీ 200 కానీ చూసుకోండి. ఎందుకంటే ఆ టైం మనము చాలా వాల్యుబుల్ అనమాట. మళ్ళీ అది పర్మనెంట్ అయిపోద్ది ఫేషియల్ పాలసీ అయిన తర్వాత.
మా వాడు ఏంటండి ఇట్లా బస్సులో వెళ్తుంటే విండో బయట చేతి పెట్టాడండి, వెంటనే చేతి అంతా తిమ్మిరెక్కేసేసి పని చేయట్లేదండి, స్పర్శ ఉండట్లేదంటే కాస్టికం. వెంటనే కాస్టికం 200 ఎకోనెట్ కానీ కాస్టికం ఇవ్వండి. ఎకోనెట్ సడన్నెస్ లేకపోతే కాస్టికం ఇవ్వండి. కాస్టికం కూడా అంత బాగా పనిచేస్తుంది. అయిన తర్వాత చల్లగాలికి వెళ్ళారండి, నిన్న బైక్ మీద వెళ్ళారండి, అప్పటి నుంచి యూరిన్ రావట్లేదండి. యూరిన్ అసలు రావట్లేదు. ఇంతకుముందు అడిగారు హేమంత్ గారు, సార్ చలికాలంలో యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎట్లా ఉంటాయంటే, చలికాలంలో వచ్చే యూరిన్ ఇన్ఫెక్షన్స్ యూరిన్ బంధింపబడి కొంచెం కొంచెంగా రావడం, యూరిన్ మంటగా ఉండడం అప్పుడు కూడా కాస్టికం వండర్ఫుల్ రెమెడీ. హేమంత్ గారు వచ్చిందా సార్? మీ డ్రగ్ వచ్చిందా సార్? వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. అదే అనమాట. కాస్టికం ఇస్ ద అంటే ఈ వండర్ఫుల్ మధ్య ఒక రెమెడీ. 2 కేసులు వచ్చాయి సార్ యూటీఐ. అది వచ్చినప్పుడు ఆ ఆలోచన వచ్చినప్పుడు అంటే మనము ఈ క్యాస్టికం అనేది మనం చూడలేం కదా, అందువల్ల జనరల్ గా ఏంటంటే క్యాంథరిస్ ఇలాంటివి వెళ్తాము. ఈ కోల్డ్ వెదర్ లో వచ్చేటి జనరల్ లక్షణాలు ఇప్పుడు అది సార్. వచ్చే యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎప్పుడు క్యాన్సరిస్ కావు. రాదు సార్. అదే లక్షణాలు ఏమో అలా లేవు. ఏమి అందుకోసం అడిగాను సార్. ఇంక డల్కమరా గానీ సార్ ఇంకొక విషయం సార్, ఇంకొక చిన్న కాస్టికం సబ్మిషన్. గానీ మొన్న మీరు సల్ఫర్ నక్స్ గానీ చెప్పారు. సార్. నక్స్ చెప్పినప్పుడు పక్క రోజే కేసు వచ్చింది సార్ మన డిస్పెన్సరీలో. ఆయన సాఫ్ట్వేర్ అదే ప్రొఫెసర్, స్ట్రెయిన్ ఎక్కువ వల్ల లక్షణాలు రాసుకుంటూ ఉన్నాను, ఉన్నట్టుండి ముక్కు దెబ్బడు సార్ అని 200 వేసాను. అంతే పక్క రోజు వాళ్ళ కొడుకుని తీసుకొచ్చాడు మన డిస్పెన్సరీకి. నెమ్ముంది, ఇంకోటి బాగుంది సార్. అది నేను థ్యాంక్స్ చెప్పాలి సార్, ఎందుకంటే ఆ ఉత్సాహం వస్తుంది అందరికి మనం నిజంగా ఈ సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు. ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే, ఈ క్లాసులు అటెండ్ అవ్వడం వల్ల మెయిన్ డ్రగ్ వేసిన తర్వాత సప్లిమెంటరీ పెద్దగా అవసరం రావట్లేదు. అది నేను గమనించాను. నేను చాలా మార్పు థ్యాంక్ యూ. తెచ్చుకున్నాను సార్ ఆ విషయంలో. నేను మార్పు తెచ్చుకున్నాను ఫస్ట్. మీకు చెప్పాకన్నా ముందు నేను మార్పు తెచ్చుకొని మీకు చెప్తున్నాను. అసలు మాక్సిమం అవసరం పడదు. అవసరం పడింది అంటే చాలా రెమెడీ గురించి ఆలోచించుకోవాలి. వెదర్ ఐఎమ్ రెడీ. కొంచెం డీప్ గా స్టడీ చేయాలి, ఇంకొంచెం డీప్ స్టడీ అది చేయాలని. ఎగ్జాక్ట్లీ. ఇంతకుముందు యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది, క్యాన్సర్ ఇచ్చాను, తగ్గిందని గుర్తు ఉంచుకోవాలా. అట్లా అనమాట. తప్పిదం చెప్పుకోవాల్సిందే కదా సార్, ఎందుకంటే ఫెయిల్యూర్ చెప్పుకుంటేనే సక్సెస్ కి. లేదు సార్, ఎవరమైనా అక్కడ నుంచి వచ్చిన వాళ్ళమే. రాంగ్ స్టెప్స్ ఆర్ బెటర్ దాన్ నథింగ్ స్టెప్స్, నో స్టెప్స్ అదనమాట. గుర్తుంచు. ఏ అడుగు లేకుండా కనీసం తప్పుడు అడుగు లేచిన తర్వాత మంచి అడుగులు వేస్తాం. ఎవరైనా ఆ విధానంలో వచ్చేదే. పైథాగరస్ మహాశయుడు చెప్పాడు నాకు, ఆయన బుక్ చదివిన తర్వాత రాంగ్ స్టెప్స్ ఆర్ బెటర్ దాన్ నో స్టెప్స్ అంటే అర్థం కాలే అక్కడ. మామూలు మన వాళ్ళు అరే నువ్వు చేస్తే తప్పు చేయకుండా కూర్చోలేతే ఏ పని చేయకుండా కూర్చోంటారు కదా, అది ఎట్లా కరెక్ట్ అనిపించింది. దాని తర్వాత అర్థమైంది, ముందైతే రాంగ్ స్టెప్స్ వేస్తేనే కదా రైట్ స్టెప్స్ అర్థమయ్యేది అని తర్వాత అర్థమైంది పరమూరుల మార్గంలో. అది గుడ్ సార్. ఎప్పుడైనా బుజ్జి మాస్టర్ గారు సెల్ ఫోన్ లో మెడిసిన్ చెప్తే ఇది ఎందుకు వేసారని స్టడీ చేసేవాళ్ళం సార్. అప్పుడు అంటే ఎందుకు వేసారని అడిగితే తెలియదు కదా, ఎందుకు అంటే అప్పుడు చదువుకున్నప్పుడు ఇంకా ఎక్కువ ఎలాబరేట్. అలాగా మీరు ఈ డ్రగ్ ఎందుకు చెప్పారు అనేది వింటూ ఆ తర్వాత మళ్ళీ స్టడీ చేసుకో, అది అద్భుతం అనిపిస్తుంది. ఈ కోణంలో వేయచ్చా అసలు నక్స్ మేము, అది ఇంకంతే సార్. థ్యాంక్ యూ వాసుదేవ. ఈ కోణంలో స్పృశించడం అనేది ఆశ్చర్యం, అది మేము చాలా సంతోషపడుతున్నాం సార్. అదే సార్, ఇప్పుడు అందుకనే మేము యాక్చువల్ గా వింటర్ కోల్డ్స్ అనేది తీసుకోవడం కారణం కూడా అదే. ఇవి మనకి చాలా మందికి పనికి వస్తుంది సబ్జెక్ట్. లైవ్ గా మనం దాన్ని చదువుకోవడం వల్ల ఇంకొంచెం మైండ్ లో బాగా పడుతుంది. డాక్టర్కి ఉపయోగం, పేషెంట్ రోగికి ఉపయోగం. అంటే మీరు మా మనసును చదువుతున్నట్టున్నారు సార్. మేము వస్తే టీఎం ఇటుకి మరి ఏదో అటు వేసేవాళ్ళం. అలా కాదు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అలా కాదు అసలు ఏంటి ఇది లోపల అంతర్గతంగా ఎందుకు ఈ ఫోర్స్ ఆపుతుంది ఇతన్ని, ఎందుకు ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నా, ప్రొటెక్టివ్ మెకానిజం అనేది సబ్జెక్ట్ అలా ఆలోచిస్తున్నాను సార్. అది నిజంగా ధన్యవాదాలు. కాస్టికం థ్రోట్ అండ్ చెస్ట్ రానెస్ అండ్ సోర్నెస్. ఒళ్ళంతా ఏదంతా దగ్గుతో పాటు పచ్చిగా ఉంటుందండి కాస్టికం. వాళ్ళకి మొత్తం పచ్చిగా ఉంటుంది. హోర్స్నెస్ ఇన్ ది మార్నింగ్, ఉదయం లేవంగానే బొంగురుగా ఉంటుంది కాస్టికం వాళ్ళకి. ఇవాళ కాస్టికం ఒకటి చెప్తాను, స్పాంజియా ఇవన్నీ కూడా తర్వాత చెప్తాను. స్పాంజియా ఈజ్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ రెమెడీ ఇన్ ద వింటర్ కోల్డ్స్. రోమెక్స్ ఆల్సో ఇంపార్టెంట్ ఇన్ ద వింటర్ కోల్డ్స్. కాలిబైక్ ఆల్సో ఇంపార్టెంట్. ఆర్ సయోడ్, అమ్మోనియం కార్బ్ విల్ డిస్కస్ later. ఓకే, ఫస్ట్ టుడే విల్ ఫినిష్ ద కాస్టికం. ఎక్సలెంట్ రెమెడీ కాస్టికం. హోర్స్నెస్ ఇన్ ది మార్నింగ్, గొంతు బొంగురుగా ఉందండి, చల్లగాలికి పోయిన తర్వాత గొంతురు బొంగురుగా ఉందంటే ఫస్ట్ రెమెడీ గుర్తుంచుకోవాల్సిన రెమెడీ కాస్టికం. గుర్తుంచుకోండి, ఎంతో అంత ఇంప్రూవ్మెంట్ ఇస్తుంది. ఇప్పుడు కొత్తగా నేర్చుకున్న వాళ్ళు, ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఇందులో సార్ గొంతు బొంగురు పోయిందండి చల్లగాలి పోయిన తర్వాత అంటే కాస్టికం 30 డోస్ ఇవ్వండి, అంతే చాలు. ఇట్ ఈస్ అ ఫస్ట్ ఎయిడ్ నేను చెప్పేది వాళ్ళకి, అందరికి కాదు.
ఇంకొంచెం డెప్త్ వెళ్తే మళ్ళీ కొంచెం మాట వెళ్ళొచ్చు. నెక్స్ట్, కాఫ్ అగ్రవేటెడ్ బై ఫ్రమ్ డ్రింకింగ్ కోల్డ్ వాటర్. కొంచెం చల్లగా తాగితే హాయిగా ఉందండి అంటే కాస్టికమ్ అండ్ కాఫ్ బెటర్ బై డ్రింకింగ్ కోల్డ్ వాటర్. ఏం చెప్పండి? కాస్టికంతో పాటు ఇంకే రెమెడీ? ఫాస్ఫరస్ అండి. ఫాస్ఫరస్. ఓకే, ఎకోనైట్. ఓకే, ఇంకా స్పెసిఫిక్ గా కాఫ్ బెటర్ బై కోల్డ్ వాటర్ ఉండదు కదా. చల్లదా కాఫ్ ఫ్రమ్ కోల్డ్ వెదర్ బెటర్ బై కోల్డ్ డ్రింక్స్. ఒకటేమో కాస్టికం, రెండు బ్రయోనియా, మూడో రెమెడీ ఇంతకుముందు మీకు చెప్పాను, కాఫ్ వెరీ పెరాక్సిస్మల్ కాఫ్ స్టింజీ డిశ్చార్జెస్ అండ్ every cough ends in the vomiting, better by drinking cold water. Severe throat pain, Coccus cacti 200, excellent. Coccus cacti గుర్తుంచుకోండి, చాలా బాగా పనిచేస్తుంది కోకస్ క్యాక్టై. అట్లా అంటే కాస్టికంలో కంపారిజన్ చెప్తున్నాను. కాస్టికంలో కూడా వాడి దగ్గు చల్ల నీళ్ళు తాగితే బాగుంటుంది, కోకస్ క్యాక్టై వాడికి కూడా చల్ల నీళ్ళు తాగితే బాగుంటుంది. మరి చలికాలం వల్ల వచ్చింది కదా, అందుకని అటువంటి పాయింట్స్ దొరుకుతాయంటే మాత్రం మీకు డ్రగ్ వదిలిపెట్టదండి, గుర్తుంచుకోండి. అటువంటి పాయింట్స్ అయితే నెవర్ 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 అస్సలు వదిలిపెట్టదు. అందుకని చల్లదనం వల్ల చలికాలంలో వచ్చే దగ్గుల్లో చల్లదనం వల్ల బాగుంటుంది, చల్ల నీళ్ళు తాగుతుంది అంటే హౌ టిపికల్ ఇట్ ఈస్ కదా. ఇట్ ఈస్ బ్యూటీ ఆఫ్ కాస్టికమ్ అండ్ కోకస్ క్యాక్టై, గుర్తుంచుకోండి. ఎండాకాలంలో వచ్చే దగ్గుల్లో వచ్చే దాహం వల్ల బాగుంటుందంటే బ్రయోనియా, అది వేరు. ఓకే, is it clear now? Phosphorus and bryonia, it is summer cough better by drinking cold water. Next, aggravation from cold air. చల్లగాలి తగిలితే ఎవరైనా దగ్గు వచ్చేస్తుంది, దగ్గి వాంతికి వస్తుంది, దగ్గి స్పృహ పడిపోవచ్చండి. కాస్టికంలో యాంగిల్ కూడా ఉన్నాయి, ఇంకా క్యూప్రమేట్ అవన్నీ వేరే ఉంటాయి, చెప్తాను. క్యూప్రమేట్ కూడా ఉంటుంది, చెప్తాను. ఓకే, కోల్డ్ ఎఫెక్ట్స్ ద వాయిస్, గొంతు బొంగురుగా పోయిందండి చల్లగాలి తగిలినప్పటి నుంచి అంటే కాస్టికం, గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను కాస్టికం గురించి. ఇంకేమైనా డౌట్ ఉన్నాయండి ఎవరికైనా? కాస్టికం రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అండి, యూరినరీ ఇన్ఫెక్షన్స్ అండి, ఈ రెండిట్లో చాలా ప్రామినెంట్గా ఉంటాయి. పారాలిసిస్, లాస్ ఆఫ్ వాయిస్, కంప్లీట్ లాస్ ఆఫ్ వాయిస్, మార్నింగ్ హోర్స్నెస్, కాఫ్ రిలీవ్డ్ బై డ్రింకింగ్ కోల్డ్ వాటర్, కాఫ్ విత్ యూరినేషన్, డ్రిబ్లింగ్ ఆఫ్ యూరినేషన్, దగ్గినప్పుడు యూరిన్ పడిపోతూ ఉంటుంది. నెక్స్ట్, ఫేషియల్ పారాలిసిస్ చెప్పుకున్నాం డ్యూ టు డ్రై కోల్డ్ విండ్స్. కోల్డ్ డ్రై విండ్స్ అంటే వింటర్లో వచ్చే ఫేషియల్ పాలసీలో ఫస్ట్ రైట్ సైడ్, కాస్టికమ్ ఈజ్ ద రైట్ సైడెడ్ రెమెడీ, గుర్తుంచుకోండి. నెక్స్ట్, మెన్సెస్ అవన్నీ సరే. ఓకే, సెన్సేషన్ యాజ్ ఇఫ్ బైట్స్ ఆర్ బీయింగ్ స్లాక్డ్ ఇన్ ద థ్రోట్, స్టమక్, గొంతులో ఏదో సున్నం పెట్టినట్టు ఉంటుంది, బిగ్గరగా ఉంటుంది. ఇదండి డౌట్ ఉంది సార్, చెప్పండి, అడగండి సార్, అడగండి, అయిపోయింది, చెప్పండి. అనిల్ బాబు సార్, నేను చెప్పండి. ఇప్పుడు బాగా ఎక్కువ మంది చెప్తుంది ఏంటంటే సార్, బయట నుంచి వచ్చినా లేదా ఇంట్లో ఉన్నా కాస్త కాళ్ళు కడుక్కోగానే మామూలు ట్యాంక్ వాటర్ తో కానీ, లేదా చేతులు ఆడవాళ్ళు అయితే షింకులు కాస్త ఏదో పని ఉంటది కదా, ఆ కొద్ది చల్లదనానికి విపరీతంగా వాళ్ళకి చలను జలుబు వస్తుంది సార్. అంటే వాటర్ పడితేనే తట్టుకోలేకపోతున్నారు, తలుపులన్నీ మూసి కూర్చుంటున్నారు ఎక్కువ మంది. చలికి వచ్చిన 4-5 కేసులు. దాని వల్ల మీకు ఏమి ఇబ్బంది అయిందో చెప్పండి. పగలు కూడా తలుపులు, దానివల్ల అదే సార్ జలుబు, ఒళ్ళు నొప్పులు సార్, జలుబు ప్లస్ ఒళ్ళు నొప్పులు, జలుబు ఒళ్ళు నొప్పులు ఏదైనా రిక్స్టాక్స్, రూటా, కాస్టియం కూడా రావచ్చు, లేదా డల్కెమర కూడా రావచ్చు. ఈ 4 రెమెడీస్ గుర్తుంచుకోండి. ఓకేనా సార్? మీద సిమ్టమ్ బట్టి డ్రగ్ చేసుకోండి. ఓకే, ఇంకా డౌట్స్ ఉన్నాయండి? ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా సార్? ఇంట్లోనే చల్లగాలికి వచ్చినప్పుడు
ఆ, బాగా విపరీతంగా వస్తుంది. ఎక్కువ ఉండి ఉండి వచ్చినప్పుడు తో పాటు indicate ఉంది సార్. చల్లగాలికి వెళ్ళి వచ్చినప్పుడు లేదా 3 అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు అయ్యప్ప మాల వేసుకునే వాళ్ళకి చెవి నొప్పి బాగా విపరీతంగా వస్తుంది. చెవి నొప్పియా? 3 పూటలకు పోసుకుంటారు కదా సార్ వాళ్ళు. చెవి నొప్పియా? చెవి సార్, ఇయర్ పెయిన్ సార్. ఇయర్ పెయిన్ అవును సార్. మ్యాంగనమ్ కానీ రుస్టాక్స్ కానీ చూసుకోండి. మ్యాంగనమ్ ఆర్ రుస్టాక్స్. ఓకే సార్. ఈ కాస్టింగ్ కూడా రావచ్చు, చూసుకోండి 3. ఓకే సార్. నెక్స్ట్ ఇంకెవరైనా వేరే వాళ్ళు? సార్ అదే సార్ ఇందాక అడిగాను కదండి, ఎలియం సపా వేయమని చెప్పాను, వాళ్ళు వేయలేదు. మెడిసిన్ జలుబు బాగా చేసింది 3 రోజుల క్రితం, అంటే కంట్లో నీరు వచ్చేది, ఇప్పుడైతే రావట్లేదు. కానీ దగ్గుతూ ఉంటే కంట్లో కొద్దిగా లైట్ గా వస్తుంది, జలుబు బాగా ఉంది, దగ్గు విపరీతంగా ఉంది. అంటే ఈ చీముడు వచ్చేటప్పుడు పచ్చగా లైట్ గా వస్తుంది, దగ్గు చాలా ఎక్కువగా ఉంది. మరి లెఫ్ట్ నాస్టిల్ కొద్దిగా వేస్తుంది, అంటే కొద్దిగా దెబ్బ పడుతుంది అని చెప్పారు. మరి వాళ్ళకి మొదట్లో అయితే చెప్పాను వాటర్ వచ్చేది కంట్లో అంటే అప్పుడు చెప్పాను, కానీ ఇప్పుడు కంట్లో నీరు రావట్లేదు, దగ్గుతూ ఉంటే లైట్ గా కంట్లో నీరు వస్తుంది అంటున్నారు. మరి వాళ్ళకి ఇప్పుడు ఏది గాలి తగులుతా గాలి కావాలండి, గాలి ఇష్టం లేదా? గాలి అంటే గాలి అంతగా ఉండదు సార్, అంతగా ఇష్టం ఉండదు ఎక్కువగా, కనుక్కోండి, మామూలుగా కనుక్కొని గాలి ఇష్టం ఉండదు, గాలి ఇష్టం ఉండదు సార్, గాలి ఇష్టం ఉండదు. సరే సరే. ఇప్పుడు అడ్వాన్స్ స్టేజ్ లో తెమ్మడ ఎల్లోగా ఉంది అనుకోండి సార్, ఖాళీ సెల్ఫ్ లైట్ గా స్టార్టింగ్ ఎల్లోగా వస్తుంది, ఇప్పుడు మొదట్లో వైట్ గా వచ్చేది, ఇప్పుడు ఎల్లోగా వస్తుంది. స్టార్టింగ్ తెమడగా ఉంటుంది, అంటే సాగుతున్నట్టు ఉంది, తెమడగా ఉంటుంది, సాగుతున్నట్టు సాగుతున్నట్టుంది. మీకు ఖాళీ బైక్ కానీ, ఖాళీ సెల్ఫ్ కానీ, పల్స్టిల్లా కానీ ఈ మూటిలో చూసుకోండి. ఏం సార్? ఓకే. క్యాలిబైక్ అయితే క్యాలిబైక్ 200 సార్, 30 వేయండి చాలు, 30 వేయండి చాలు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. ఖాళీ బైక్, సెల్ఫ్ ఆర్ పల్స్టిల్లా, ఓకే, అకార్డింగ్ టు మొడాలిటీస్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకోటి, వింటర్లో గొంతు నొప్పి బాగా ఉండి, స్టింజి డిశ్చార్జెస్ ఉండి, పడుకుంటే దగ్గు ఎక్కువగా ఉందంటే లెక్సిస్ కూడా వస్తుందండి, అది కూడా చెప్తాను నెక్స్ట్ క్లాస్లో. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకెవరికైనా డౌట్స్? ఓకే, ఎవరికి లేవు ఇంకా. ఇక్కడికి ఆపుదామా క్లాస్ని? సరే, సమయం కూడా ఆసన్నమైంది. స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్యः శోమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు, లోకాः సమస్తాः సుఖినో భవంతు, లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీరామ్, జై హింద్ వాసుదేవ. ఇంకో చిన్న రిమైండర్ ఏంటంటే, నెక్స్ట్ ఫస్ట్ ఎవ్రీ మంత్ ఫస్ట్ ట్యూస్డే డాక్టర్స్ మీట్ ఉంటుంది. అందులో మీకు అంటే ఫస్ట్ ఏమో క్లాసికల్లీ క్యూర్డ్ కేసెస్ లేదా డిఫికల్ట్ అండ్ ఇన్క్యూరబుల్ కేసు, ఇవి మీరు తెచ్చిపెట్టుకోండి. నాకు ముందు వాట్సాప్ మెసేజ్ చేస్తే వాళ్ళు ఎవరైతే వాళ్ళు దాన్ని బట్టి కేసు ప్రయారిటీని బట్టి నేను వాళ్ళని ఒక్కొక్కరికి 10 minutes అట్లా అలాట్ చేస్తూ నేను చదువుకుందాం ఒక్కొక్క అట్లా. ఓకే, అదండి డాక్టర్స్ మీట్ ఫస్ట్ ట్యూస్డే ఆఫ్ ది మంత్. థ్యాంక్ యూ మాస్టర్ వాసుదేవ్ సార్. థ్యాంక్ యూ.